ప్రైజ్ లార్డ్. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు దేవుని మాటలు. మీరు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. 1 పేతురు 1:19 దేవుడు ఇలా అంటున్నారు కదండి. మనం విమోచింపబడితే ఆయన రక్తం ద్వారా. సాధారణంగా క్రైస్తవులకు యేసు రక్తం గుర్తురాదండి. ఎప్పుడో ఒకప్పుడు భయం, దారుణమైన పరిస్థితి, దురాత్మ శక్తులు ఇటువంటి సంఘటనలోనూ మంచి శుక్రవారం నాడు యేసు రక్తం జపిస్తూ ఉంటారు. జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఆ రక్తం ద్వారా మనం పరలోక కుటుంబమునకు చెందిన వారమండి. ఎఫెసీ 3:14 దేవుడు ఇలా అంటున్నారు. ఏమనంటే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని క్రీస్తు తోడి వారసులం అని. రోమా 8:17 కూడా దేవుడు ఇలా అంటున్నారండి. మనం పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం అని దేవుడు, సర్వశక్తిని పిల్లలమని దేవుడు సెలవిస్తున్నారండి. అలాగే 2 కొరింథీ 6:18 కూడానండి, నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడండి. ఇలా ఎన్నో వచనాలు ఉన్నాయండి. మనం ఆ రక్తాన్ని తలుచుకుంటూ దానికి నమ్మకంగా ఉందామండి. ఆ అమూల్యమైన రక్తము చేత మనము విమోచింపబడితేమండి. నిజంగా ఆ పరిశుద్ధ రక్తమును నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఆయన చేసిన త్యాగమును మరువని వారముగా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా మనం ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉందాం. ప్రైజ్ ద లార్డ్.